శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ఉండేటువంటి విశేషాలన్నీ తెలుసుకున్నాం. ఇంకా ఉద్యోగ పర్వంలో మనము ప్రవేశించాము. ఆ ఉద్యోగ పర్వంలో ఉండేటువంటి విషయాలు, ప్రతి విషయాన్ని వివరంగా తెలుసుకుందాము. అందులో మొట్టమొదటి అధ్యాయంలో సేనోద్యోగ పర్వం మొట్టమొదటి ఉపపర్వం ప్రారంభమవుతోంది. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ కథాంశాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. కృత్వా వివాహం తు కురు ప్రవీరాః తదాభిమన్యోర్ముదితా స్వపక్షాః విశ్రమ్య రాత్రావుషసి ప్రతీతాః సభాం విరాటస్య తదోభిజగ్ముః. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ మహారాజా, ఆ అభిమన్యుడి యొక్క వివాహం జరిగిందయ్యా. ఉత్తరాభిమన్యుల యొక్క వివాహం చేసిన తర్వాత కురుప్రవీరులైనటువంటి పాండవులు, వాళ్ళ పక్షంలో ఉండేటువంటి యాదవులు, పాంచాలాదులు కూడా చాలా ఆనందాన్ని పొందారు. వాళ్ళంతా కూడా రాత్రి విశ్రాంతి తీసుకుని ఉషక్కాలంలో నిద్రలేచి ప్రాతకాల కృత్యాలన్నీ కూడా నెరవేర్చుకుని విరాటుని యొక్క సభకి వచ్చారు. వచ్చి సభాతు సా మత్స్యపతే సమృద్ధ మణిప్రవేకోత్తమ రత్నచిత్ర న్యస్తాసనా మాల్యవతీ సుగంధ తామభ్యయుస్తే నరరాజవృద్ధా. ఆ మత్స్యదేశాధిపతి అయినటువంటి విరాటుడి యొక్క సభ చాలా సమృద్ధిగా ఉంది. అందులో ఇప్పుడు అనేక మంది సభకి విచ్చేశారు, అనేక మంది రాజులు విచ్చేశారు, పాండవులు ఉన్నారు. ఇంతమందితో ఆ కూడినటువంటి సభ ఎలా ఉందయ్యా అంటే మంచి సమృద్ధిగా ఉందిట. ఉత్తమమైనటువంటి మణులన్నీ పొదగబడినటువంటిదై ఉంది. ఆ సభా మండపం అత్యద్భుతంగా ప్రకాశిస్తోంది. అనేకములైనటువంటి అలంకారాలతోటి చిత్ర విచిత్రంగా శోభిస్తోంది. తగినటువంటి ఆసనాలన్నీ ఆ స్థానాల్లో చక్కగా వేసి ఉంచారు. సుగంధభరితమైనటువంటి పూలదండలన్నీ కూడా కట్టారు. పెద్ద పెద్ద రాజులందరూ కూడా అక్కడికి చేరుకున్నారట. అథాసనాన్యావిశతాం పురస్తాత్ ఉభౌ విరాట ద్రుపదౌ నరేంద్రౌ వృద్ధౌ చ మాన్యౌ పృథివీపతీనాం పిత్రాసమం రామజనార్దనౌ చ. ఆ సభలో అందరికీ ముందు విరాటరాజు, ద్రుపదుడు ఆసనాల మీద కూర్చున్నారట. వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఉండేటువంటి రాజులందరిలోకి కూడా వృద్ధులు, అలాగే పూజింపదగినటువంటి వాళ్ళు. అలాగే తమ తండ్రి వసుదేవుడితో కలిసి బలరామ శ్రీకృష్ణులు కూడా వచ్చి ఆసనాల మీద కూర్చున్నారట. పాంచాలరాజస్య సమీపతస్తు శిని ప్రవీర సహరౌహిణేయ మత్స్యస్య రాజ్ఞస్తు సుసంనికృష్ట జనార్దనశ్చైవ యుధిష్ఠిరశ్చ. అలాగే ఆ పాంచాల రాజు అయినటువంటి ద్రౌపదుడి పక్కన శినివంశ శ్రేష్ఠుడు, వీరుడు అయినటువంటి సాత్యకి, శినివంశ శ్రేష్ఠుడు కూర్చున్నాడు. సాత్యకి రోహిణీదేవి కుమారుడైనటువంటి బలరాముడితో కలిసి కూర్చున్నట్ట. మత్స్యరాజు అయినటువంటి విరాటునికి మరింత దగ్గరగా శ్రీకృష్ణుడు, ధర్మరాజు కూర్చున్నట్ట. సుతాశ్చ సర్వే ద్రుపదస్య రాజ్ఞః భీమార్జునౌ మాద్రవతీ సుతౌ చ ప్రద్యుమ్న సాంబౌ చ యుధి ప్రవీరౌ విరాటపుత్రైశ్చ సహాభిమన్యుః సర్వే చ శూరాః పితృభిః సమానాః వీర్యేణ రూపేణ బలేన చైవ ఉపావిశన్ ద్రౌపదేయాః కుమారాః సువర్ణచిత్రేషు వరాసనేషు. ఆ ద్రుపదరాజు యొక్క పుత్రులు, అట్లాగే భీమార్జునుడు, నకుల సహదేవులు, యుద్ధ వీరులు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, విరాటుని పుత్రులతో కలిసి అభిమన్యుడు, అలాగే ద్రౌపదీదేవి యొక్క పుత్రులు అందరూ కూడా అక్కడ ఉండేటువంటి అందమైనటువంటి బంగారు సింహాసనాల మీద చక్కగా కూర్చున్నారట. ఆ ద్రౌపది పుత్రులైనటువంటి ఉప పాండవులు 5గురు కూడా సౌందర్య బల పరాక్రమాలతో తమ తండ్రులతో సమానమైనటువంటి వాళ్ళు.
వాళ్ళు ఎవరికి వాళ్ళే శూరులు వీరులుట. తథోపవిష్టేషు మహారథేషు విరాజమానాభరణాంబరేషు రరాజసా రాజవతీ సమృద్ధ గ్రహైర్వద్యౌర్విమలైరుపేత. మంచి ప్రకాశిస్తున్నటువంటి ఆభరణాలన్నీ వేసుకున్నారు, అద్భుతమైనటువంటి వస్త్రాలన్నీ కూడా కట్టుకున్నారు. మహారథులు అందరూ కూర్చునున్నారు. ఆ రాజులతోటి ఆ సభ అంతా కూడా నిండుగా ఉంది. కాంతివంతమైనటువంటి గ్రహాలు నక్షత్రాలతోటి కూడినటువంటి ఆకాశం ఎట్లయితే ప్రకాశిస్తూ ఉంటుందో అట్లాగా ప్రకాశిస్తుంట ఆ సభ. తత కథాస్తే సమవాయయుక్తా కృత్యా విచిత్రా పురుష ప్రవీరా తస్థుర్ముహూర్తం పరిచింతయంతః కృష్ణం నృపాస్తే సముదీక్షమాణా. వాళ్ళందరూ కూడా వీరులు, అద్భుతమైన పరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు, సమయోచితంగా మాట్లాడగలిగేటువంటి జ్ఞాన సంపద ఉన్నటువంటి వాళ్ళు. అందువల్ల చిత్ర విచిత్రమైనటువంటి సంభాషణలు చేస్తూ ఆ కృష్ణుడి వైపు చూసి ఆలోచనలో మునిగిపోయి కాసేపు మౌనంగా ఉన్నట్ట. కథాంతమాసాద్య చ మాధవేన సంఘట్టితా పాండవ కార్యహేతో తే రాజసింహా సహితా శృణ్వన్ వాక్యం మహార్థం సుమహోదయంచ. ఆ సంభాషణలు ఆపేసి అందరూ కూడా శ్రీకృష్ణుడి కేసు చూసేట. వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే పాండవుల యొక్క ప్రయోజనం కోసం వచ్చారు. ఆ పాండవుల యొక్క ప్రయోజనాన్ని సిద్ధింపజేయడానికి ఒక చోట అందరూ కూడా చేకూరారు. అటువంటి ఆ రాజోత్తములందరూ కూడా చాలా సారగర్భితమైనటువంటిది, శ్రేష్టమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి ఆ కృష్ణుడు ఏదైనా చెబుతాడు మంచి మాటలు, అవి వినాలి అని అనుకుని ఆ కృష్ణుడి మాటలు వినడానికి అందరూ కూడా విద్యుక్తమయ్యారు. ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా మాట్లాడుతున్నాడు. సర్వైర్భవద్భిర్విదితం యథాయం యుధిష్ఠిర సౌబలేనాక్షవత్యాం జితో నికృత్యాపహృతం చ రాజ్యం వనప్రవాసే సమయకృతశ్చ. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, జరిగిందంతా మీకు తెలుసు, మళ్ళీ ఇవన్నీ చరివిత చరవణం చేయవలసిన పనేమీ లేదు. సుబలపుత్రుడైనటువంటి శకుని జోదంలో మోసం చేసి ధర్మాత్ముడైనటువంటి యుధిష్ఠిరుడిని ఓడించి రాజ్యాన్నంతా కూడా అపహరించి 12 ఏళ్ళు అరణ్యవాసము, 1 ఏడాది అజ్ఞాతవాసానికి షరతు విధించాడు అని ఆ శ్రీకృష్ణుడు ఉన్న విషయాన్ని సంక్షిప్తంగా చాలా చక్కగా చెబుతున్నాడు. దీన్నే తెక్కన గారు అయితే ఇంకొద్దిగా ముందరకెళ్ళి ఆయన మొదలెడుతూనే కపటజ్యోతం అంటే మొదలెడు. కపటజ్యోతమునందు సౌబలునిచే కౌంతేయులాత్మీయురాజ్య పద భ్రంశము పొంది సత్యనిరతిన్ శక్తాత్ములైయుండియున్ కుపిత స్వాంతులు కాక తత్సమయ సంక్షోభంబు కాకుండగా విపినావాసము గూఢచర్యయును గావింపదలం పొప్పదే అని చాలా చక్కగా చెప్పాడు ఆయన. శక్తైర్విజేతుం తరసా మహీం చ సత్యే స్థితైః సత్యరథైర్యధావత్ పాండోస్సుతైస్తద్వ్రతముగ్రరూపం వర్షాణి 6-7 ఆ పాండవులు ఎప్పుడూ కూడా సత్యం మీదే ఆధారపడి ఉంటారు. వాళ్ళు ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడతారు. సత్యమైనటువంటి వర్తనమే కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళకి అసలు సత్యమే రథము. చిటికలో సమస్తమైనటువంటి భూమండలాన్ని జయించేటువంటి శక్తి వీళ్లలో ఉన్నప్పటికీ కూడా సత్యవ్రతాన్ని పాటించడం కోసమని అంత వీరులైనటువంటి పాండుకుమారులు 13 ఏళ్ళు అరణ్యవాసము, అజ్ఞాతవాసము, కఠోరమైనటువంటి దీక్షతో పూర్తి చేశారు. త్రయోదశశ్చైవ సుదుస్తరోయం అజ్ఞాయమానైర్భవతాం సమీపే క్లేశానసహ్యాన్ వివిధాన్ సహద్భిః మహాత్మభిశ్చాపి వనే నివిష్టం. 12 సంవత్సరాలు వనవాసం చేయడం ఒక ఎత్తు అయితే 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయడం ఒక ఎత్తు. ఎవరికి తెలవకుండా ఉండాలి. అది చాలా అసిధారావ్రతం లాంటిది.
అంత సులభ సాధ్యమైనటువంటి విషయం కాదు. అటువంటి ఆ 13వ సంవత్సరం పూర్తి చేయడం అనేటువంటిది అత్యంత కష్టమైనటువంటిది. కానీ ఆ మహాత్ములు మీ వద్ద అజ్ఞాత రూపంలో ఉంటూ సహింపరాని అనేకములైనటువంటి క్లేశాలని పాపం సహించారు. ఎందుకంటే ఏమాత్రము వీళ్ళు ఉద్రేకాన్ని చెందినా వాళ్ళ యొక్క ఉనికి బయటపడిపోతుందేమో, అందువలన అనేకములైనటువంటి కష్టాలని పొంది పాపం 12 ఏళ్ళు అడవుల్లో అనేకములైన బాధలను పొందారు. ఏతై పరప్రేష్య నియోగయుక్తై ఇత్యద్భిరాప్తం స్వకులేన రాజ్యం ఏవం గతే ధర్మసుతస్య రాజ్ఞః దుర్యోధనస్యాపి చ యద్ధితం స్యాత్ తచ్చింతయధ్వం కురు పుంగవానాం ధర్మ్యంచ యుక్తంచ యశస్కరంచ అధర్మయుక్తం న చ కామయేత రాజ్యం సురాణామపి ధర్మరాజః. వంశపారంపర్యంగా రావలసినటువంటి రాజ్యం కోసము ఈ పాండుసుతులు మహావీరులు ఇప్పటి వరకు అజ్ఞాతవాసంలో మరొకరి సేవలో నిమగ్నమై 13వ సంవత్సరాన్ని పూర్తి చేశారు. ఈ పరిస్థితుల్లో ధర్మపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడికి, రాజైనటువంటి దుర్యోధనుడికి ఏ ఉపాయంతో మేలు జరుగుతుందో మీరు అందరూ ఆలోచించండి. మీరు చూపేటువంటి ఏ మార్గమైనా కురుశ్రేష్ఠులైనటువంటి ఈ వీరులకు ధర్మానుకూలంగా ఉండాలి, న్యాయోచితంగా ఉండాలి, కీర్తికరంగా ఉండాలి. ధర్మరాజు ధర్మ విరుద్ధంగా దేవతల రాజ్యాన్ని అయినప్పటికీ కూడా కోరడు. ఎటువంటి రాజ్యాన్ని ధర్మ విరుద్ధంగా ధర్మరాజు ఎప్పుడూ కోరడు. అందువలన ధర్మయుక్తంగా ఇద్దరికి మేలు జరిగేటట్టుగా ఉండేటువంటి ఆలోచన చెయ్యండి. ధర్మార్థయుక్తం తు మహీపతిత్వం గ్రామేపి కస్మింశ్చిదయం బుభూషేత్ పిత్ర్యం హి రాజ్యం విదితం నృపాణాం యథాపకృష్టం ధృతరాష్ట్రపుత్రైః. ధర్మానికి అర్థానికి అనుకూలంగా ఉండేటువంటి చిన్న గ్రామాన్నైనా కూడా రాజ్యంగా స్వీకరించడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. ధృతరాష్ట్రపుత్రులు పాండవులకు పైతృకంగా రావాల్సినటువంటి రాజ్యాన్ని ఎలా అపహరించారో రాజులైన మీ అందరికీ తెలుసు. మిథ్యోపచారేణ యథాహ్యనేన కృచ్ఛం మహత్ప్రాప్తమసహ్య రూపం నచాపి పార్థో విజితో రణేతైః స్వతేజసా ధృతరాష్ట్రస్య పుత్రైః. ఈ కౌరవులు చేసినటువంటి కపట వ్యవహారము అందరికీ తెలిసినదే. ఆ కారణంగా పాండవులు ఎటువంటి కష్టాలను అనుభవించారో అందరికీ తెలిసిందే. ధృతరాష్ట్రపుత్రులు తమ బలపరాక్రమాలతో కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుణ్ణి ఏ యుద్ధంలోనూ కూడా ఓడించలేదు ఎప్పటి వరకు. మోసంతో వీళ్ళ రాజ్యాన్ని అపహరించారు తప్ప యుద్ధం చేసి పరాక్రమంతో వాళ్ళు ఏమీ గెలవలే. తథాపి రాజా సహిత సుహృద్భిః అభీప్సతే అనామయమేవ తేషాం యత్తు స్వయం పాండుసుతైర్విజిత్య సమాహృతం భూమిపతిన్ ప్రపీడ్య తత్ప్రార్థయంతే పురుష ప్రవీరాః కుంతీసుతా మాద్రివతీ సుతౌ చ బాలాస్త్విమే తైర్వివిధైరుపాయైః సంప్రార్థితా హంతుమమిత్ర సంఘైః రాజ్యం జిహీర్షద్భిరసద్భిరుగ్రైః సర్వం చ తద్వో విదితం యథావత్. అయినప్పటికీ, అంత మోసం చేసినప్పటికీ, అంత కపటంతో రాజ్యాన్ని అపహరించినప్పటికీ కూడా ధర్మరాజు వాళ్ళ క్షేమాన్నే కోరుతున్నాడు, అంతేగాని వాళ్ళ నాశనాన్ని కోరట్లేదు. రాజులందరినీ జయించి స్వయంగా సంపాదించినటువంటి ధనాన్ని మాత్రమే ఈ కుంతీసుతులు మాద్రీసుతులు అయినటువంటి పాండవులు కోరుతున్నారు. వీళ్ళు బాల్యంలో అభం శుభం తెలియనటువంటి వయసులో ఉన్నప్పుడే వీళ్ళ రాజ్యాన్ని అపహరించడానికి ఉగ్ర స్వభావులైనటువంటి దుష్టులతో కలిసి అనేకములైనటువంటి కుట్రలు చేసి వీళ్ళని చంపడానికి అనేకములైనటువంటి దుర్మార్గమైనటువంటి కృత్యాలన్నీ కూడా చేసినటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలుసు. తేషాంచ లోభం ప్రసమీక్ష్య వృద్ధం ధర్మజ్ఞతాం చాపి యుధిష్ఠిరస్య
సంబంధితాంచాపి సమీక్ష తేషాం మతిం కురుధ్వం సహితా పృథక్ చ ఇమే చ సత్యేభిరతా సదైవ తం పాలయిత్వా సమయం యథావత్. అందువలన సభాసదులైనటువంటి మీరందరూ కూడా ఈ కౌరవుల యొక్క లోభగుణాన్ని, అతిలోభ గుణాన్ని, మామూలు లోభం కూడా కాదు, అటువంటి గుణాన్ని, యుధిష్ఠిరుడి యొక్క ధర్మజ్ఞతని, ఇరుపక్షాల వాళ్ళ యొక్క బంధుత్వాన్ని అంత పరిశీలించి విడివిడిగాను అందరూ కలిసి ఆలోచించి ఒక నిర్ణయం చేయండి. ఈ పాండవులు సదా సత్యపరాయణులు కావడం వలన చేసినటువంటి ప్రతిజ్ఞని అనుకున్నట్టుగానే వీళ్ళు పూర్తి చేశారు. అందువలన ఇప్పుడు ఏమి చెయ్యాలి అనేటువంటి విషయంలో ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, అందరికీ క్షేమదాయకంగా ఉండేటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేయండి. అతోన్యథా తైరుపచర్యమాణాః హన్యుస్సమేతాన్ ధృతరాష్ట్రపుత్రాన్ తైర్విప్రకారంచ నిశమ్య కార్యే సుహృజ్జనాస్తాన్ పరివారయేయుః. ఆ ధృతరాష్ట్రపుత్రులు వీళ్ళ పట్ల విపరీతమైనటువంటి వ్యవహారము చెయ్యాలి అని అనుకుంటే, అంటే ఏంటి, వీళ్ళకి రాజ్యం ఇవ్వకుండా ఇంకా ఆ రాజ్యాన్నంతటినే వాళ్ళే ఉంచుకుందాము అని అనుకుంటే కనుక పాండవులు వాళ్ళందరినీ చంపేస్తారు. అందులో ఏమీ సందేహం లేదు. కౌరవులు పాండవుల కార్యానికి విఘ్నాలు కల్పిస్తారు, అపకీర్తిని తేవడానికి సిద్ధపడతారు. ఈ విషయాన్ని నిశ్చయంగా తెలుసుకున్నటువంటి మిత్రులు, బంధువులు కూడా వాళ్ళని ఈ చెడు పని చేయకుండా మీరు ఆపాలి. యుద్ధేన బాధేయురిమాంస్తథైవ తైర్బాధ్యమానా యుధితాంశ్చ హన్యుః తథాపి నేమే అల్పతయా సమర్థాః తేషాం జయాయేతి భవేన్మతం వహ. ధృతరాష్ట్రపుత్రులు ఈ విధంగా పాండవులను బాధిస్తారు, అందులో ఏమీ సందేహం లేదు. వాళ్ళచే బాధింపబడినటువంటి పాండవులు వాళ్ళని యుద్ధంలో సంహరిస్తారు, అది అందులోనూ ఏమీ సందేహం లేదు. అయినప్పటికీ తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వీళ్ళు వాళ్ళని జయించడానికి సమర్థులు కారేమో అని మీ అభిప్రాయం అయితే అయి ఉండవచ్చుగాక. సమేత్య సర్వే సహితాః సుహృద్భిః తేషాం వినాశాయ యతేయురేవ దుర్యోధనస్యాపి మతం యథావత్ న జ్ఞాయతే కిన్ను కరిష్యతీతి. అయినప్పటికీ వీళ్ళ శ్రేయోభిలాషులు, మిత్రులు అందరూ కలిసి వాళ్ళ వినాశనానికి ప్రయత్నం చేసి తీరుతారు. ఎందుకంటే వీళ్ళని అంటిపెట్టుకున్నటువంటి జనులు ఉన్నారు, వీళ్ళంటే ఇష్టమైనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళు బలహీనులు అని మటుకు మీరు అనుకోకండి. వీళ్ళు యుద్ధం చేస్తే వీళ్ళు సంఖ్య తక్కువ, అందువల్ల వాళ్ళని చంపలేరు, వాళ్ళే బలవంతులు అని మీరు అనుకోకండి. దుర్యోధనుడి యొక్క అభిప్రాయం ఏమిటి అనేటువంటిది ఇప్పటి వరకు స్పష్టంగా తెలియలేదు. అందువల్ల వాళ్ళు ఏం చేయబోతున్నారో తెలియడం లేదు. కాబట్టి అది మనం తెలుసుకోవాలి. అజ్ఞాయమానే చ మతే పరస్య కిం స్యాత్ సమారభ్యతమం మతం వహ తస్మాదితో గచ్చతు ధర్మశీలః శుచికులీన పురుషో ప్రమత్తః. అందువల్ల శత్రుపక్షం యొక్క ఆలోచన ఉంటే తెలవకుండా ఏం చెయ్యాలి అనేది నిర్ణయం ఎలా చేస్తాం మనం? దాన్ని నిశ్చయం చేయలేం కదా. శత్రుపక్షము ఎటువంటి ఆలోచనలో ఉందో ఏమో, వీళ్ళు వెళ్ళి ఓసారి చెబితే వీళ్ళ రాజ్యం వీళ్ళు ఇచ్చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారేమో, ఆ విషయం మనకు తెలియదు కదా. అందువలన మనము శత్రుపక్షం యొక్క ఆలోచన తెలుసుకోవాలి. తెలుసుకోకుండా నిశ్చయాన్ని చేయలేం. కార్యం ఎలా పరిణమిస్తుందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది మనకుంది. కాబట్టి ఇందులో ఒక ధర్మశీలుడైనటువంటి వాడు, పవిత్రాత్ముడైనటువంటి వాడు, మంచి కులీనుడైనటువంటి వాడు, సావధానంగా మాట్లాడగలిగినటువంటి ఒక వ్యక్తి దూతగా అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళ యొక్క మనోభావం ఏమిటో తెలుసుకోవాలి. ఆ దూత ఎలా ఉండాలంటే దూత సమర్థ ప్రసమాయతేషాం రాజ్యార్థదానాయ యుధిష్ఠిరస్య. ఆ దూత కౌరవుల యొక్క అహంకారాన్ని, ఆవేశాన్ని శాంతింపచేసి యుధిష్ఠిరుడికి అర్ధరాజ్యాన్ని ఇచ్చేటట్టుగా చేయగలిగినటువంటి సమర్థుడై ఉండాలి. అటువంటి వాడు వెళ్ళాలి.
నిశమ్య వాక్యం తు జనార్దనస్య ధర్మార్థయుక్తం మధురం సమంచ సమాదదే వాక్యమధాగ్రజోస్య సంపూజ్య వాక్యం తదీవరాజన్. ఇలాగ శ్రీకృష్ణుడు తన యొక్క మనోభిప్రాయాన్ని అందరి రాజులకి కూడా తేటతెల్లం చేసే విధంగా చాలా చక్కగా సంక్షిప్తంగా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా తెలియజేశాడు. ఆ శ్రీకృష్ణుడు ధర్మబద్ధంగా అర్థయుక్తంగా మధురంగా ఇరుపక్షాల వాళ్ళకి తగిన విధంగా మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా అందరూ చాలా జాగ్రత్తగా విన్నారు. విన్న తర్వాత అగ్రజుడైనటువంటి కృష్ణుడి యొక్క అన్నగారైనటువంటి బలరాముడు విని బాగా ప్రశంసించి తాను తన అభిప్రాయం చెప్పడం అనేటువంటిది ప్రారంభించాడు. ఆయన ఏం చెప్తాడు అనేటువంటిది రేపటి విషయంగా తెలుసుకుందాము. ఇది శ్రీమన్ మహాభారతే ఉద్యోగ పర్వణి సేనోద్యోగ పర్వణి పురోహితయానే ప్రథమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఉద్యోగ పర్వంలో సేనోద్యోగ పర్వం అనే ఉపపర్వంలో ఈ పురోహిత యానం అనేటువంటి ప్రథమాధ్యాయం పూర్తయింది. ద్వితీయాధ్యాయము రేపు తెలియజేసుకుందాం. తెలియజేస్తూ స్వస్తి.